హాయ్ అండి. మనము నిన్నటి వరకు 85 రకాల స్టిచెస్ క్లాస్కి 5 చొప్పున నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక 5 స్టిచెస్ నేర్చుకుందాము. నిన్న ఆల్రెడీ మీకు ఫెదర్ చైన్ స్టిచెసే కదా చూపించాను. అయితే అందులో ఇంకొకటి ఉందండి. ఇదేంటంటే ఫెదర్ చైన్ స్టిచ్. మనము అటు ఇటు కూడా చైన్ వేస్తాము. ఫుల్ చైన్స్ అన్నమాట. ఎక్కడ మామూలుగా గీతలా అస్సలు రాదు. చూసారు కదా, ఈ విధంగా ముందు మనము ఎక్కడైతే మనం బీ షేప్లో మనము చూసారు కదా, బ్లూ కలర్ది పక్కన కనిపిస్తుంది కదా నిన్న నేర్పించింది. అది మనం ఏం చేసాము, సైడ్ బ్లూ కలర్ది మామూలుగా దారం లాగే కుట్టాము. కానీ దీనికి అలా కుట్టకూడదు. ఆ దారం దగ్గర కూడా గొలుసు పడాలి. అంటే వీ షేప్లో ఉన్నది గొలుసు పడాలి. అలాగే ఆ వీ షేప్లో నుంచి మళ్ళీ గొలుసుని తీసి కిందకి కుట్టుకోవాలి. జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమైపోద్ది వీడియోలోని నేను ఎలా కుడుతున్నాను ఏంటి అనేసి. ఇంకా ఇందులో చాలా రకాల స్టిచెస్ ఉన్నాయండి ఫెదర్ స్టిచెస్లోని. అవి ముందు చెప్తాను. ఇప్పుడంతా బేసిక్స్, అందులో బేసిక్స్వి సులువైనవి ముందు నేర్పించేస్తున్నాను అన్నమాట. అదిగోండి, సైడు నేను గొలుసు వేసాను కదా, అలాగే ఈ సైడ్ కూడా గొలుసే వేసేయాలి. ఈరోజు నేను షార్ట్స్లో ఒక వీడియో పెట్టానండి. రన్నింగ్ స్టిచ్కి కాంతా స్టిచ్కి ఉన్న డిఫరెన్స్. రెండు ఒకటే కాదు, రెండిట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ చూపించాను. నెక్స్ట్ లాంగ్ స్టిచ్ ఎలాగా, లాంగ్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ ఎలాగా, అదే లాంగ్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ అన్నది ఎలాగా, అలాగే కాంతా స్టిచ్లోని రన్నింగ్ స్టిచ్ ఎలాగా అన్నది కూడా చూపించాను. ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి ఈరోజు పెట్టిన వీడియో చూడండి. అలాగే రన్నింగ్ స్టిచ్ ఫిల్లింగు, అలాగే కాంతా స్టిచ్ ఫిల్లింగు, ఆ డిఫరెన్స్ని మ్యాక్సిమము అర్థమయ్యేలాగా వివరించే చూపించాను అన్నమాట. ఇక్కడ నేను ఎందుకంటే చూపించట్లేదు, ఇక్కడ డిఫరెన్సెస్ ఇంకా చెప్పటం లేదు. ఇవన్నీ స్టిచ్చెస్లో రకాలన్నీ నేర్పిస్తున్నా. అందువలన మీకు అర్థమవడం కోసం అందులోని షార్ట్స్లో పెట్టాను అన్నమాట. ఇంకా ఈరోజు మిగతా స్టిచెస్ ఏంటంటే కాజా కుట్టులోనే 4 రకాల కాజాల కుట్లు నేర్చుకుందాము. అయితే ఆల్రెడీ చాలా రకాల కాజా కుట్లు నేర్పించాను. అయితే ఇవి అందులో ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట. ఓవర్లాక్ కాజా కుట్లు. కాజా కుట్లు అంటే ఇంకేదో కాదండి, బటన్ హోల్ స్టిచ్ అన్న కాజా కుట్లన్నా ఒకటే. తెలుగులో కాజా కుట్లు, ఇంగ్లీష్లో బటన్ హోల్ స్టిచ్లు, అంతే తేడా. దీనికి ఏంటంటే కాజా కుట్టేసేస్తాము. కుట్టేసిన తర్వాత మధ్యలో నుంచి తీసి ఆ పైన కాజా కుట్టు వస్తుంది కదా, కుట్టుని ముందుకు లాగి ఈ కిందకి సూది పెట్టి దించేసామంటే అక్కడికి ఒక కుట్టు సెక్షన్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ సెక్షన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ సైడ్ పైకి వెళ్ళి అప్పుడు కాజా కుట్టాలన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చెప్తాను. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా ఇవ్వాలి, క్లారిటీగా చూపించాలి అనే నేను ఆలోచిస్తున్నా. అయినా కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఓవర్లాక్ కాజా కుట్లోనే మరొక రకం చూపిస్తానండి. వీటికి ఏంటంటే ముందు ఒక దారంతో మామూలుగా కాజా కుట్టు ఎలా వేసుకుంటామో అలా కుట్టేసుకోవడమేనండి. కుట్టేసిన తర్వాత అప్పుడు దానిపైన ఓవర్లాక్ చేస్తూ ఇంకొక దారం తీసుకొని ఇంకో దారంతో కుట్టుకుంటే మీకు చూడడానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏం చేసామంటే పైకి కొంచెం పైకి కుట్టాలి దారము. కుట్టి
ఇదిగోండి ఈ మధ్యలోని కొంచెం పైకి మళ్ళీ కుట్టాలి. ఈ కాజా అంతే సైజు వస్తుంది, కాకపోతే కొంచెం పైకి ఉంటుంది. ఈ కాజా మీద సెంటర్ చేసి వస్తుంది. ఏంటంటే ఇవన్నీనండి, ఇప్పుడు చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉంటాయి, అలాగే రకరకాల కుట్లు ఉంటాయి. చెట్లకు ఆకులు రకరకాలుగా ఉంటాయి, అలాగే కుట్టే తీరు రకరకాలుగా ఉంటుంది. ఏదైనా అంతేనండి. మనం చెట్టుతో పోల్చుకున్నాం అనుకోండి, ఇది మహావృక్షమే. నిజం చెప్పాలంటే ఈ వర్క్స్ అన్నీ మహావృక్షమే, ఒకదాని నుంచి ఒకటి విపరీతంగా పుట్టినవన్నమాట ఇవి. కాకపోతే మనం వీటన్నిటి మీద ఒక అవగాహన వచ్చిందంటే మనకి ఇంట్రెస్ట్ అయ్యి కుట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక చీర మీద కానీ ఈవెన్ బ్లౌజ్ మీద కుట్టుకున్నా కూడా ఆ లుక్కే వేరేగా ఉంటుంది. అందుకని ఇన్ని కుట్లు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. డిజైన్ బట్టి కుట్టు ఉంటుంది. ఇప్పుడు చెట్టుని బట్టి ఆకు ఉంటుంది, అంతేగాని మామిడాకు ఒకలా ఉంటుంది, వేపాకు ఒకలా ఉంటుంది, అలాగే కదా ఇవి కూడా అంతే అన్నమాట. కుట్టుని బట్టి ఆ డిజైన్స్ ఉంటాయి. ఇది ఓవర్లాక్ కాజా కుట్టు 3వ రకం అన్నమాట. దీనికి కూడా సేమ్ అలాగే ఒక దారంతో ముందు వేసేసుకుంటాము కాజా కుట్టు. కాజా కుట్టు ఇప్పటికే మీకు చాలాసార్లు చూపించాను కదా. కాజా కుట్టులోనే ఇది ఒక మోడలు. అయితే ఈ కాజా కుట్టు ముందు వేసేసుకున్నాక ఇప్పుడు పైన ఎలాగైతే కుట్టామో అలాగే కుడతాం, కానీ కాజా మధ్యలోకి 2 సార్లు మనం తీస్తాం దారం. ఇప్పుడు కుడుతున్న దారాన్ని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు 2 సార్లు మనం తీస్తాం అన్నమాట. నేను చాలా సింపుల్గానే నేర్పిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమయ్యే ఆలోచనతోటి నేర్పిస్తున్నాను. గమనించండి, వీడియోలో కూడా గమనించండి. నేను చెప్పిన మాటలే కాకుండా వీడియోలో కూడా గమనించి ఎలా కుడుతున్నానో గమనించారంటే మీకు చాలా సులువుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటేనండి, ఏదైనా సైడ్స్ కుట్టుకోవడానికి, అంచుల్లాగా ఉన్నదాన్ని కుట్టుకోవడానికి, చేతుల అంచులు కుట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒక డిజైన్ ఫామ్ అయిపోతుంది. ఇంకా 90వ స్టిచ్ అండి. ఓవర్లాక్ కాజా కుట్టే ఇది కూడాను 4వ రకం చూపిస్తాను. దీనికి కూడా మామూలుగా కాజా కుట్టు ఎలా కుట్టేసామో అలాగే కుట్టేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ 3 గీతలు గీసాను కదా. మొదటి కాజా కుట్టు పై గీతలో నుంచి తీసి కింద 2 గీతల మధ్యలో నుంచి పైకి తీయాలండి. మధ్య గీతకి కొంచెం కిందకు వస్తే సరిపోతుంది. ఇది నార్మల్గా కుట్టిన కాజా కుట్టు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ కాజా కుట్టు కొంచెం పైకి తీసి, అలాగే కిందన మనం తీసాం కదా కాజా కుట్టు, దానికన్నా కొద్దిగా పైకి తీసి కిందన మనం ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి రెండో కాజా కుట్టు తీయాలి. మళ్ళీ 3వది మళ్ళీ పైనుంచే తీయాలి. అంటే మొదటిది ఎక్కడి నుంచి తీసామో ఈ కలర్ మార్చాక అదే ప్లేస్ నుంచే తీయాలన్నమాట. జాగ్రత్తగా గమనించండి వీడియోలోనే. అదేమీ పెద్ద కష్టమేమీ కాదు, చాలా తేలిక. కానీ వీటికి చాలా కళగా అనిపిస్తాయి అన్నమాట ఈ డిజైన్స్ కుట్టుకుంటే. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఎవరికైనా ఇలాంటి స్టిచ్చెస్ అవి నేర్పించాలనుకున్నా తెలిసిన వాళ్ళకి షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు చక్కగాను. ఎంతో కష్టం కాదు. అలాగే ఈ సమ్మర్లో నేను స్పెషల్గా ఈ క్లాసెస్ ఎందుకంటే ఛానల్లో చూపిస్తున్నాను, అందరూ పిల్లలు ఎండలో బయటకు వెళ్లకుండా లేదా ఫోన్లు పట్టుకొని కూర్చోకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనేసి ఇలా నేర్పిస్తున్నాను అనమాట. అందుకే ఈ సమ్మర్ క్లాసెస్లో ఇవి పెట్టాను. నాకు కుదిరితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్తానండి ఖచ్చితంగాను. ఇవి చెప్పేసరికే చాలా టైం పడుతుంది నాకు. అంటే చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్పాలి కదా. చెప్పాక అప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజుకి 5 స్టిచెస్ అయిపోయాయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.